పరమాత్మ, గురువు, దైవం, ఈ జీవుడు ఇవన్నీ భిన్నంగా లేవు. మనం ద్వైతంగా కనిపించేటప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయి. ముందుకు వెళ్తూ ఆత్మపరంగా ఆత్మ ఐక్యం, ఆత్మ అనుభవం, ఆత్మజ్ఞానం, ఆత్మదర్శనం ఇవి జరిగినప్పుడు నీవే ఈశ్వరుడివి. ఈశ్వరుడు నీలోనే, గురువు నీలోనే. ఎవరు వ్యక్తులు లేరు ఇక్కడ. మనం కొద్దిగా డీప్గా ఈరోజు ఎక్స్పీరియన్షియల్ లెవెల్లో అసలు ఏం తెలుస్తుందో మీకు ఇప్పుడు చెప్తాను. మనకి ఈ చక్రాలని, ఈడా పింగళ నాడులని, పార్వతీ పరమేశ్వరులని, ఈ జీవుడు ఈశ్వరుడు అని అసలు ఏమీ లేవు. మీరు డీపర్గా ఎక్స్పీరియన్షియల్గా సమాధిలో మీరు అర్థం చేసుకునేది ఏంటో తెలుసా? మనలో ఉన్న ఈ అపానం, మనలో ఉన్న ఈ ప్రాణం, ఈ రెండు ఐక్యం, ఈ ఈడా పింగళ బ్యాలెన్సు, ఇవన్నీ కూడా ఒకటే. అన్నీ భిన్నంగా కనిపిస్తాయి, కానీ మీరు లోపలికి వెళ్ళిపోయేటప్పుడు మీకు అర్థమవుతుంది ఈ పింగళ నాడి, ఈ సోలార్ కాంపోనెంట్, అది మీలో ఉన్న పార్వతీతత్వమే. మీలో ఉన్న ఈడ, మీలో ఉన్న చైతన్యమే, మీలో శివత్వమే. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఈ జీవ ఈశ్వర ఐక్యం అనుభవపూర్వకంగా మీరు తెలుసుకుంటారో, ఎప్పుడైతే మీలో ఉన్న మైండ్ ఆగిపోతుందో, ఎప్పుడైతే ఈ ప్రాణం, ఈ అపానం వెళ్ళి ప్రాణంతో, ప్రాణం వెళ్ళి అపానంతో సింక్ అవుతాయో అప్పుడు మనకి ఈ అనుభవం అనేది జరుగుతుంది. మైండ్ ఉన్నంత వరకు ఇవన్నీ కూడా ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి. ప్రాణం కిందకు వస్తే అపానం పైకి వెళ్తుంది, ప్రాణం పైకి వెళ్తే అపానం కిందకు వస్తుంది. ఈ రెండు కలయిక సమత్వం ఎలా జరిపితే అసలు ఏం జరుగుతుంది, దీని గురించి మీరు ఆ స్టేట్ ఎలా ఉంటుంది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ప్రతి చక్రాలో మనకి తెలుసు ఈ ఆజ్ఞా చక్ర, విశుద్ధ చక్ర, అనాహత చక్ర, మణిపూరి చక్ర, స్వాదిష్టాన చక్ర, మూలాధార చక్ర, ఇవన్నీ మనలో ఉన్న చక్ర స్థానాలుగా చెప్పబడినది. ఈ చక్ర స్థానాలకి బీజ మంత్రాలు ఉన్నవి.
మూలాధారకి లమ్మని, స్వాదిష్టానికి వమ్మని, మణిపురికి రమ్మని, అనాహతికి యమ్మని, విశుద్ధకి హమ్మని, ఆజ్ఞకి ఓం అనేది. ఇవన్నీ కూడా బీజ మంత్రాలు. కొన్ని అక్షరాలు మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. పెటల్స్ ఈ ఒక్కొక్క చక్రంలో కొన్ని పెటల్స్ ఉన్నవి. సహస్రారలో 1000 పెటల్స్లు ఎలా అయితే ఉన్నాయో అలాగే ఆజ్ఞకి 2 పెటల్స్, విశుద్ధకి 16, అనాహతికి 12, మణిపురికి 10, స్వాదిష్టానికి 6, మూలాధారకి 4. ఇవన్నీ కలిపితే ఆజ్ఞాచక్రం నుంచి మూలాధార వరకు కలిపితే 50 వస్తాయి. ఇవి సహస్రాలలో 20 వరుసల్లో మనకి సహస్రాలలో ఉంటాయి. ఇవన్నీ థియరీ కాదు. థియరీ అనుకుంటారు, కానీ మీరు ఎక్స్పీరియన్షియల్లో తెలుసుకునేటప్పుడు లోపలికి మీలో ప్రయాణం చేసేటప్పుడు మీకు అనుభవం అవుతుంది. ఈ 16 ఏంటి? ఆ నుంచి అహా వరకు, ఆ, ఈ, ఉ, రు, అళు, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ. ఈ 16 విశుద్ధ చక్రకి. 12 అనాహత చక్రకి. క, ఖ, గ, ఘ, ఇంజ, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ. ఈ 12 అనాహత చక్రకి. మణిపురి చక్రకి 10. డ, ఢ, అణ, త, థ, ద, ధ, న, ప, ఫ. ఈ 10 మణిపురి చక్రకి. స్వాదిష్టాన చక్రకి 6. బ, భ, మ, య, ర, ల. ఈ 6 స్వాదిష్టాన చక్రకి. మూలాధార చక్రకి 4. వ, స, ష, స. ఈ 4. ఆజ్ఞా చక్రకి 2. హ, క్ష. మనకి ఆల్ఫబెట్స్ అక్షరాలు ఇవన్నీ కూడా లింక్ ఉన్నాయి. మనలో ఉన్న మంత్రాలకి, శబ్దాలకి, ఇవన్నిటికీ ఎలా వచ్చాయి, దాంట్లో ఒక డీప్ సైన్స్ ఉంది. ఆ సైన్స్ లింక్ ఉంది మీకు. ఆ లింకేజ్ హర, హరి ఇవన్నీ చూడండి. రామ్ ఊరికనే వచ్చాయి కాదు. రాముడు పుట్టక ముందే రామ్ అనే శబ్దం ఉంది. ఆ రామ్ లేకపోతే ఆయనకి రామ్ అని ఎందుకు పెడతారు? పెట్టరు కదా. రమ్ ఈజ్ ద బీజ మంత్ర ఫర్ ది మణిపురి చక్ర. ఇప్పుడు దీంట్లో మీకు డీటెయిల్డ్గా చెప్పడానికి రానున్న సెషన్స్లో మీకు ఓపెన్ చేస్తాను. ఇప్పుడు
మనం ఈ ఆజ్ఞాచక్ర ఈ ఆజ్ఞాచక్ర ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే చూడండి, దానికి ఇట్ ఈస్ ద మైండ్కి ఒక ముఖ్యమైన ప్లేస్ ఏంటి అంటే ఆజ్ఞాచక్ర. మీకు ఇంతకుముందు చెప్పాను, ఈ ఆల్ఫాబెట్స్ హ అండ్ ఛ. మీరు చూడండి, శివోహం, సోహం, ఈ ప్రణవం, ఇవన్నిటికీ సంబంధం ఉంది. ఎలాగో మీకు చెప్తాను ఇప్పుడు. క్షమ్ అంటే ఏంటంటే హం క్షమ్ అంటే, ఈ హమ్ అంటే ఈ నేను హమ్ అని, క్షమ్ అంటే క్షమం అవటం. అంటే ఏ విధంగా అయితే మోక్షంలో మోహం క్షమం అవుతుందో, అలాగే ఈ ఆజ్ఞాచక్రలో హం క్షమం అవుతుంది. ఆ సో దట్ ఆయన ఈశ్వరుడు అనేది మిగిలిపోతుంది. ఈ హమ్ అనేది కంప్లీట్గా ఆగిపోయి, ఈ మైండ్ అనేది ఆగిపోయినప్పుడు మనకి ఆ సో అంటే, అందుకనే ఎప్పుడైతే ఆజ్ఞాచక్ర సాంభవి ముద్రలో పెట్టుకొని మీరు ఎక్కువ చేస్తారో, కేచరి ముద్ర పెట్టుకొని ఈ సుషుమ్నా నాడి ఓపెనింగ్కి సహకరించే ఈ కేచరి ముద్ర పెట్టుకుంటారో, మీకు ప్రాసెస్ బాగా డీప్ అయ్యి ఏం జరుగుతుందో చూడండి. ముందు సుషుమ్నా నాడిలోకి వెళ్ళి, తరువాత వజ్రనాడిలోకి వెళ్ళిపోతారు. వజ్రనాడి నుంచి మీకు ఇంకా ప్రాసెస్ డీప్ అయితే చిత్రనాడిలోకి వెళ్ళిపోతారు. ఈ చిత్రనాడిలోకి వెళ్ళిపోయేటప్పుడు అంటే ఎంత ప్రాసెస్ డీప్ అవుతుందో, ఆ ప్రాసెస్కి ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమీ లేదు. మీరు ఏమీ చేయక్కర్లా. ఏంటది? ఇదే ప్రణవం. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలి అంటే, మనం ఈ ప్రణవోపాసన ఈ ఊర్జయి, ఈ ఓషియానిక్ బ్రెత్, ఏ విధంగా చిన్న పిల్లవాడు హాయిగా నిద్రపోయేటప్పుడు ఆ డీప్ స్నోరింగ్ సౌండ్ ఆఫ్ ఎ చైల్డ్, ఆ స్నోరింగ్ సౌండ్ ఆఫ్ చైల్డ్, అందుకనే దీన్ని స్నోరింగ్ బ్రెత్ అని కూడా అంటారు, శంఖనాదం అని కూడా అంటారు. ఎందుకంటే మీరు చెవిలో పెట్టుకునేటప్పుడు ఆ చెవి నుంచి ఏదైతే మనం ఇక్కడ చేస్తున్నామో అదే నాదం అక్కడ వస్తుంది. అలాగే ఓషియానిక్ బ్రెత్, సముద్రపు హోరు, సముద్రం దగ్గర తటస్థంగా కూర్చునేటప్పుడు, ఆ తటీ ప్రాంతంలో ఉండేటప్పుడు మీకు ఇమ్మీడియట్గా ఈ హోరు వినిపిస్తుంది. ఆ హోరుకి ఈ ప్రణవంకి ఏమీ తేడా లేదు. అసలు చెప్పాలి అంటే, మీరు ఎప్పుడైతే డీప్గా వెళ్తారో, ఆ డీప్గా వెళ్ళేటప్పుడు ఇదే శివోహం అన్నట్టు ఉంటుంది. అంటే ఈ హమ్ అనే ఈ జీవుడు శివుడుగా మారుతాడు. శివో హమ్ అంటే మీరు బయటికి ఏమీ అనట్లేదు, బయటికి ప్రణవం కూడా చెప్పట్లేదు, ఏ కదలికలు లేవు, కానీ మీలో జరుగుతున్న సౌండ్ చూడండి, ఇదే అజపజప. మీకు ఒక్కసారి చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి.
ఈ శబ్దమే సముద్రం హోరు. ఈ శబ్దమే ఊర్జ్ ఆయి. ఊర్జా అంటే ఎనర్జీ పెరిగింది. విక్టోరియస్ బ్రెత్ అని కూడా అంటారు, స్నోరింగ్ అని కూడా అంటారు, శంఖనాదం అని కూడా అంటారు. కాబట్టి ప్రణవం అని కూడా అంటారు. ఇదే శుభోహం అంటారు. మీరు చూడండి, సైలెంట్గా మీరు చేసుకునేటప్పుడు మీరు ఏమీ లేదు, మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు శివో అని వెళ్ళారు. కిందకు వచ్చేటప్పుడు హమ్ అనే సౌండ్, మీరు బయటికి ఏమనట్లేదు, అదే వెళుతుంది, అదే చూస్తారు. ఒకసారి చూడండి. ఇదే సో హంలాగా కూడా ఉంటుంది, ఇదే శివో హంలాగా కూడా ఉంటుంది, ఇదే ప్రణవంలాగా ఉంటుంది, ఇదే సముద్రం హోర్లా ఉంటుంది. మనం జీవుడిగా ఉండేటప్పుడు ఎప్పుడు కూడా మన కదలిక ద్వైతంలో అంతా ఉంటుంది. కాబట్టి సఫరింగ్, మిజరీ అనేది మన చుట్టూ ఉంటుంది. మనకు అన్నీ కనిపిస్తాయి, ఒక్క ఈశ్వరుడు తప్పితే. ఆ ఈశ్వరుడు మనలో ఉన్నాడని తెలుసుకోలేక బయట ఏదో బొమ్మల్ని, ఏదో పూజల్ని చేస్తూ ఉంటాం. యాక్చువల్గా మనలోనే ఈశ్వరుడు, మనలోనే ఆ ప్రకృతి, మనలోనే పురుష. ఈ పురుష ప్రకృతి, ఈ ఇడ పింగళ, ఈ అపాన ప్రాణ కలయికలు ఇవన్నీ కూడా సింక్ అవుతూ ఉంటే అసలు ఈ ఆత్మజ్యోతి మీ ఆజ్ఞాచక్రలో ఈ ఐక్యం అనేది అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఎన్నాళ్ళు మీరు జీవుడిగా ఉంటారో మనకి జాగృతి, ఈ కళ్ళు ద్వారా ఉండేది ఏంటంటే జాగృతి, కంఠ ప్రదేశంలో స్వప్న, హృదయ ప్రదేశంలో సుషుప్తి, తురియావస్థలోకి వెళ్ళాలి. ఈ తురియావస్థలోకి మనం ఎప్పుడైతే ఈ ఆజ్ఞాచక్ర భ్రూమధ్యంలోకి పెడతామో అప్పుడు వెంటనే మీలో కాస్మిక్ ప్రవాహం, కాస్మిక్ ఎనర్జీ, కాస్మిక్ కాన్షియస్నెస్, మీకు ఎక్కడ ఏది కావాలో అవన్నీ కూడా సమకూరుతాయి. ఆరోగ్యం సమకూరుతుంది, ఆనందం మీకు వస్తుంది, ప్రశాంతత మీకు వస్తుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఈ ప్రాసెస్ మీరు చేసుకోండి, అంతా మీదే. మొత్తం కూడా మీ బ్రహ్మరంధ్రం నుంచి మీకు పంచతన్మాత్రాలు ఎక్కడెక్కడ ఏది ఎంత అందాలో, భూమితత్వం, ఉదకతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, గగనతత్వం, ఎక్కడెక్కడ షార్ట్ ఉన్నాయో, ఏ ప్రాణంలో షార్ట్ ఉందో, ప్రాణం, అపానం, ఉడానం, వ్యానం, సమానం, నాగము, కూర్మము, కృకరము, ధనంజయము, దేవదత్తము, ఏ ఉపప్రాణాల్లో షార్ట్ ఉండినా అవి సెటరేట్ అవుతాయి. మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచతన్మాత్రాలు ఇవన్నీ కూడా సెటరేట్ అయ్యే ఏకైక మార్గం మీరు ఈశ్వరుడుగా మారే మార్గం. ఈ ప్రకృతి వెళ్ళి పురుషలో కలయిక, అద్వైతం అనేది తెలుసుకునేదానికి ఏకైక మార్గం. సో దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. అండ్ ప్రణవోపాసన, దిస్ ఈజ్ ద మెయిన్ ప్రణవోపాసన. మీరు ఏ శబ్దం, ఏ పేరు పెట్టుకోండి, సంస్కృతమా, తెలుగా, మలయాళమా, తమిళా, ఇమ్మెటీరియల్, ఏ శబ్దం అయితే ఏంటి. లడ్డూకి తినడం ఇంపార్టెంట్,
లడ్డూని ఏ భాషలో ఏమంటారో మనకెందుకు, లడ్డూని ఎవరేం పిలుస్తారో మనకెందుకు, మనకు కావాల్సింది దాని తాలూకా ఉపయోగాలు. ఈ ఉపయోగాలు తీసుకోండి, అంతేగాని ఏదో కంఠస్థ పెట్టక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. సాధన ఇంపార్టెంట్. ఈ సాధన మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. అసలు ఇది ఎలా ఇనిషియేట్ చేయాలని కూడా ఈరోజు మీకు నేర్పుతాను. చూడండి, ఫస్ట్ ఏంటి అంటే, మీరు గాలి పీల్చుకునేటప్పుడు చూడండి ఎలా ఉంటుంది అని. ఇదే శబ్దం. గాలి వదిలేటప్పుడు నోరు తెరిచి మీకు చూపిస్తున్నాను. నోరు తెరవరు, ప్రాసెస్లో మీరు నోరు తెరవరు. ఏ విధంగా అయితే మీరు మీ ముందు ఒక అద్దం పెట్టుకుంటే పొగ మంచులాగా ఊదేటప్పుడు ఎలా అయితే పొగ మంచు వస్తుందో ఆ విధంగా అయితే ఇప్పుడు నోరు మూసుకున్నాను. ఇదేంటంటే ఇప్పుడు నోరు మూసుకొని మీరు ఆఖరికి చేయాలి. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫస్ట్ స్టెప్గా మీరు ప్రాక్టీస్ చేయండి. రెండో స్టెప్ ఏంటి అంటే, గాలి పీల్చుకుంటూ చూడండి. గాలి పీల్చుకున్నారు, గాలితో చేశాను. ఇప్పుడు బయట గాలితో సహకారంతో ఉజ్జయి సౌండ్ అంటే ఈ థ్రోట్లో నాసోఫారింగ్స్ ఏరియాలో ఈ సౌండ్ చేయటం జరిగింది. ఇది కూడా మీరు కొంత పర్ఫెక్ట్ అయిన తర్వాత థర్డ్ స్టెప్, బయట గాలితో కూడా సంబంధం లేకుండా, బయట ముక్కు ద్వారా బయట గాలిని తీసుకోవట్లేదు, మీరు గాలిని వదలట్లేదు, కేవలం మూలాధారం నుంచి పై వరకు ఆజ్ఞ వరకు మీరు మూలాధారం నుంచి అపానం పట్టుకొని ప్రాణంతో కలిపి థ్రోట్ ప్రదేశంలో ఈ సౌండ్ చేస్తూ మీరు పైకి వెళ్తున్నారు. కిందకు వచ్చేటప్పుడు అక్కడ 2 సెకండ్లు ఉంటారు. తర్వాత మళ్ళీ కిందకు వచ్చినప్పుడు తర్వాత ఈ ప్రాణం వెళ్ళి అపానంలో ఐక్యం అవుతుంది, అపానం వెళ్ళి ప్రాణంలో ఐక్యం అవుతుంది, ప్రాణం వెళ్ళి అపానంలో ఐక్యం అయింది. ఇదే ప్రకృతి వెళ్ళి పురుషులోకి వెళ్ళింది, పురుష వెళ్ళి ప్రకృతిలోకి వెళ్ళింది. మెల్లగా ఈ ఎడా పింగళాలు కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. ప్రకృతి పురుష ఐక్యం అయిపోతుంది, బిందు అనేది అర్థం అవుతుంది. ఆ బిందు ప్రదేశం మీరు లలితా సహస్రనామలో ఆ బిందు అనేదే ఇంపార్టెంట్. ఆ బిందు అనేదే ఈ జీవేశ్వర ఐక్యం, ఈ పార్వతీ పరమేశ్వరుల ఐక్యం. ఇదే శివోహం, ఇదే సోహం. కాబట్టి మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేసుకోండి. కనీసం ఇది బయట లేకుండా ఇప్పుడు చూడండి, బయట శ్వాసని తీసుకోవట్లేదు, మీకు పైకి కిందకి అంటున్నాను చూడండి. స్లోలీ మైండ్ మనోలయం జరుగుతుంది. మైండే ఇంతవరకు మనకు ఆబ్స్టికల్. ఈ మైండ్ని ఆపే ప్రక్రియ జరుగుతుంది. మైండ్ ఆగిపోతే ఇంకెవరో మీకు ఎనిమి లేరు. ఈ మైండే బిగ్గెస్ట్ ఆబ్స్టికల్. ఈ జీవేశ్వరుల ఐక్యం కాకుండా ఉండడానికి, ఈ ద్వైతంగా ఉండటానికి మెయిన్ కారణం అంటే మైండ్, మనస్సు. ఈ మనస్సు ఉంటే శరీరం ఉంటుంది. ఈ 2 బాడీ మైండ్ కాంప్లెక్స్ ఎప్పుడూ ఉంటాయి. ఈ నామరూపాలు ఇవన్నీ కూడా బయట కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ లోపల ప్రాణాయామ, ఇదే ప్రణవోపాసన, ఈ ప్రణవోపాసన చేసుకుంటే మీకు
ఆత్మదర్శనం జరుగుతుంది, జీవన ముక్తులుగా వెళ్తారు. ఎన్లైటన్మెంట్, ముక్తి, మోక్షం, నిర్వాణం అన్నీ జరుగుతాయి. ఇంకొకసారి మీకు అందరికీ, మీరందరూ గురువులే. ఎక్కడ ఎవరు గురువు అనేది, గురువు ఈశ్వరుడు అందరూ మీరే. అందరూ మీరు ఏ జన్మలోనో నాకు గురువులై ఉండొచ్చు. ఇవి నేను కేవలం ఒక మాధ్యమంగా మీకు ఇస్తున్నాను. ఇది నాలో ఏమీ గ్రేట్నెస్ లేదు. ఇవన్నీ కూడా మీకు అర్హత ఉంది కాబట్టి ఇది మీకు అందుతుంది. ఇక్కడ నా స్పెషలైజేషన్ ఏమీ లేదు. ఇదంతా ఈ జ్ఞానం శివుడిదే. గురువు, శివుడు అంతా ఒక్కటే. మనం అంతా ఒక్కటే. ఈ ద్వైతమే లేనప్పుడు ఉన్నది ఎవరు? ఉన్నది ఒక్క దైవమే. జస్ట్ ఓన్లీ గాడ్ ఈజ్ రియల్. ఈ ప్రాణమే బ్రహ్మ, ఈ ప్రాణమే దైవం, ఈ ప్రాణమే ఈశ్వరుడు. సో వన్స్ అగైన్ ఈ మహాప్రాణం గురించి ఈ ప్రాసెస్ని, ఈ ప్రణవోపాసనని చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓం శ్రీ గురుభ్యో నమః.